ఒక సినిమాకి 10 lakhs రూపీస్ ఈయనకి ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకెళ్లి ఒక ప్రాపర్టీ కొందామని శంషాబాద్ వెళ్ళి 100 acres. ఏ ఇయర్ లో ఇది? 97 ఐ థింక్. నేను అప్పుడు బంజారా హిల్స్ లో ఒక ఫ్లాట్ తీసుకుంటామా లేదంటే ఈ ప్రాపర్టీ తీసుకుంటామని కన్ఫ్యూజన్. అక్కడ వెళ్తే ఉంచిన 100 acres 10 lakhs అన్నారు. 10 lakhs 100 acres. అప్పుడు నా డ్రైవర్ ఉన్నారు కదా, రిత్వి భాయ్ మై పిషాబ్ కరే జగ బతాతే పూరా పత్తర్ భాయ్ 10 lakhs నువ్వు కొంటావు, కానీ ఇది ఫెన్సింగ్ చేయాలంటే 20 lakhs పడుతుంది, లేదంటే ఇక్కడ మెయింటైన్ వచ్చేసి ఒక స్మాల్ ఫ్లాట్ తీసుకున్నాను. ఇప్పుడు 100 acres ఎయిర్పోర్ట్. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎవరు అడగాలండి? ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ అడగాలి. అతని ఇంతవరకు ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, అతనికి ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ లేదు. మనం వెళ్ళి అతను అడగడం వల్ల నష్టపోయేది అతను కాదు, నష్టపోయి. సో మీరు ఏం చేయాలంటే, నేను ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఖచ్చితంగా కలండి. సో మాలాంటి వాళ్ళు కలిసి మీరు ఖచ్చితంగా దాంట్లో వాట్ ఈస్ ప్లస్ అండ్ మైనస్ ఎవ్రీథింగ్ చెప్తాము. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ ప్రోన్ కాన్స్ చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఆ డెసిషన్ కరెక్ట్ అవుతుంది. సో ల్యాండ్ బోర్డు సపరేట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ కంటే ముందు కూడా మీరు బెటర్ టు కాంటాక్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్.